నమస్కారం రైతు సోదరులారా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ పంటలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏ మందు వాడాలో తెలియక ఇబ్బంది పడుతున్నారా? పంటకు వచ్చిన వ్యాధి ఏమిటో అర్థం కావడం లేదా? రాబోయే రోజుల్లో వర్షం పడుతుందా లేదా అనే సందేహం ఉందా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే ఈరోజు మనం రైతులకు ఉపయోగపడే ఫార్మర్ చార్ట్ ఏఐ అసిస్టెంట్ అనే యాప్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ యాప్‌లో మీరు పంటల గురించి ప్రశ్నలు అడగవచ్చు. పంట ఫోటో పంపి వ్యాధులు లేదా పురుగుల గురించి సమాచారం తెలుసుకోవచ్చు. వ్యవసాయ సూచనలు తెలుసుకోవచ్చు. అంతేకాదు మీ ప్రాంతంలోని వాతావరణ పరిస్థితులు, వర్ష సూచనలు కూడా తెలుసుకోవచ్చు. ఈ సమాచారం అంతా మనకు అర్థమయ్యే భాషల్లోనే తెలుసుకోవచ్చు. ముఖ్యంగా మీరు టైప్ చేయవలసిన అవసరం కూడా లేదు. మీ స్వరంతో ప్రశ్న అడిగినా ఈ యాప్ సమాధానం ఇవ్వగలదు. అయితే అసలు ఈ యాప్‌లో ఏమేమి ఫీచర్‌లున్నాయి? రైతులకు ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఎలా ఉపయోగించాలి అనేది ఈ వీడియోలో ఒక్కొక్క ఆప్షన్ ఓపెన్ చేసి పూర్తిగా తెలుసుకుందాం. దానికంటే ముందు మీకొక రిక్వెస్ట్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోకి నచ్చితే ఒక లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్‌ని ఆల్‌లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్‌గా వస్తుంది. ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ మీ ఫోన్‌లో లొకేషన్‌ని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత మీ ఫోన్‌లో ఉండే ప్లే స్టోర్ యాప్‌ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్‌లో ఫార్మర్ చార్ట్ ఏఐ అసిస్టెంట్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇక్కడ ఈ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. యాప్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత కింద ఆప్షన్ ఉంటుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్ అని దాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇలా వస్తుంది. ఇక్కడ వైల్ యూజింగ్ ద యాప్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ లోడ్ అయిన తర్వాత నెక్స్ట్ మీ భాషని సెలెక్ట్ చేసుకోమంటుంది. మీ భాషని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కింద ఆప్షన్ ఉంటుంది. భాషని నిర్ధారించుకోండి అని దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ యాప్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు యాప్‌లో ఉన్న మెనూ ఆప్షన్‌ని చూద్దాం. యాప్‌లో ఎడమవైపు పైభాగంలో కనిపించే 3 గీతలపై క్లిక్ చేస్తే మెనూ ఆప్షన్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మొదటగా కొత్త చార్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మనకు కొత్తగా ఏదైనా వ్యవసాయ సందేహం ఉంటే లేదా కొత్త ప్రశ్న అడగాలనుకుంటే ఈ ఆప్షన్‌ని ఉపయోగించవచ్చు. నెక్స్ట్ దాని కింద నా ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉంది. ఇందులో రైతుకు సంబంధించిన వివరాలు ఉంటాయి. అవసరమైతే వాటిని మార్చుకోవచ్చు. తర్వాత గత సంభాషణలు అనే ఆప్షన్ ఉంది. మనం ఇంతకుముందు యాప్‌లో అడిగిన ప్రశ్నలు మరియు వాటికి ఇచ్చిన సమాధానాలు ఇక్కడ కనిపిస్తాయి. అదే విషయాన్ని మళ్ళీ వెతకవలసిన అవసరం ఉండదు. దాని తర్వాత భాష ప్రాధాన్యత అన్న ఆప్షన్ ఉంది. మనకు ఏ భాషలో సమాచారం కావాలో ఆ భాషను ఇక్కడ ఎంపిక చేసుకోవచ్చు. అలాగే తర్వాత లొకేషన్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది. ఇది చాలా ముఖ్యమైనది. మన గ్రామం లేదా ప్రాంతాన్ని సెట్ చేస్తే ఆ ప్రాంతానికి సంబంధించిన వాతావరణ సమాచారం, వర్ష సూచనలు మరియు వ్యవసాయ సలహాలు అందుతాయి. చివరగా నిబంధనలు మరియు గోప్యత అన్న ఆప్షన్ ఉంటుంది. యాప్ ఉపయోగించే నియమాలు మరియు మన సమాచార భద్రతకు సంబంధించిన వివరాలు ఇందులో ఉంటాయి. నెక్స్ట్ మళ్ళీ వెనుకకొస్తే ఇక్కడ చూడండి కింద 36°C ఉష్ణోగ్రత కనిపిస్తుంది. అలాగే ఈరోజు పంటలకు నాటడానికి మంచి రోజు అని వాతావరణ సూచన కూడా ఇస్తుంది. కాబట్టి రైతులు పొలంలో పనులు ప్రారంభించే ముందు ఈ సమాచారాన్ని చూసుకోవచ్చు. ఇక్కడ సైడ్‌కి చూడండి వాతావరణ సలహా పొందండి అనే ఆప్షన్ ఉంది. దానిపై క్లిక్ చేస్తే మీ ప్రాంతానికి సంబంధించిన వాతావరణ వివరాలు, వర్ష సూచనలు, ఉష్ణోగ్రత మరియు వ్యవసాయ పనులకు సంబంధించిన సలహాలు తెలుసుకోవచ్చు. అలాగే తర్వాత వెనుకకొస్తే ఇక్కడ క్లిక్ చేస్తే ఈ విధంగా రోజువారీ వాతావరణ సమాచారం ఉంటుంది. మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ వెనుకకొస్తే నెక్స్ట్ కింద చూడండి కెమెరా ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ వైల్ యూజింగ్ ద యాప్ అని క్లిక్ చేసి అలో కూడా క్లిక్ చేయండి. ఇక్కడ మీ పంట ఫోటో తీసి పంపవచ్చు. పంటకు వచ్చిన వ్యాధి లేదా పురుగు సమస్యను గుర్తించడానికి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మళ్ళీ వెనుకకొస్తే ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు టైప్ చేసి మీ సమస్యను టైప్ చేసుకొని మీరు చాట్ చేసుకుంటూ మీ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. అలాగే కుడివైపు ఉన్న మైక్ బటన్ ద్వారా టైప్ చేయకుండా నేరుగా మీ స్వరంతో ప్రశ్న అడగవచ్చు. ఉదాహరణకు నా వరి పంటలో ఆకులు పసుపు రంగులోకి మారుతున్నాయి. ఏమి చేయాలి అని అడిగితే యాప్ సమాధానం ఇస్తుంది. ఇలా ఏ సమస్య గురించి చెప్పమన్నా చెప్తుంది. మొత్తానికి ఇదండి ఈ యాప్ యొక్క సమాచారం. ఇది మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ధన్యవాదాలు.